మన దేవుడు తనను గురించి మనలో ఉన్న జ్ఞానము ద్వారా తన మహిమను, మంచితనాన్ని పంచుకోవడానికి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? తనలో ఉన్న మహిమను, మంచితనాన్ని ఎవరి ద్వారా? అగైన్ గతించిన వారాల్లో మనం చదివిన ప్రకారముగా ఆయన పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధతను ప్రజలు చూడాలి అంటే ఎవరిలో చూడాలి? ఆ పరిశుద్ధత యేసు రక్తములో కడగబడినమా అయ్యా యవన బిడ్డలారా, మన ఒక్కొక్కరి జీవితాల్లో ఆ పరిశుద్ధతను లోకము చూడాలని దేవుడు ఆశిస్తాడు. ఎందుచేతనంటే దేవుణ్ణి ఎవరైనా చూచారా అంటే మనం ఎవరు చూడలేదు, కానీ క్రీస్తు యొక్క రక్తములో కడగబడి పాప క్షమాపణ అనుభవించి ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని అనుభవించుచున్న మన ఒక్కొక్కరి జీవితాల్లో ప్రజలు, లోకము ఏమి చూడాలంటే దేవుని యొక్క పరిశుద్ధతను చూడాలి, దేవుని యొక్క శాంతిని చూడాలి, దేవుని యొక్క సమాధానాన్ని చూడాలి. దేవుడు ఎంత గొప్ప నీతిమంతుడో, ఎంత గొప్ప పరిశుద్ధుడో, ఎంత గొప్ప సమాధానకర్తో, ఎంత శాంతికర్తో అన్న సత్యాన్ని దేవుడు ఎవరి ద్వారా చూపించాలనుకుంటున్నాడంటే ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ సమకూర్చబడిన మన ఒక్కొక్కరి జీవితం ద్వారా లోకానికి చూపించాలనుకుంటున్నాడయ్యా.